వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ నేనైతే ఒక చిన్న లొకేషన్కి అయితే వచ్చానన్నమాట. సో మీ అందరికీ ఒక అప్డేట్ అయితే ఇద్దామని వచ్చానన్నమాట. సో విషయం ఏంటంటే, మీరు మన పాస్ట్ వ్లాగ్స్లో చూసినట్టయితే మనం వాయిస్ ఓవర్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ రావడం, అలాగే నాయిస్ రావడం అయితే జరిగిందన్నమాట. సో దానికి అయితే ఒక సొల్యూషన్ మనకైతే మన ఛానల్ కోసం అయితే ఒక అప్డేట్ చేశాను అనమాట. సో కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళానమాట. సో ప్రజెంట్ మన ఛానల్ కోసం అయితే ఒక మైక్ అయితే తీసుకున్నాను అనమాట. సో మైక్ ఏంటి, ఆ మైక్ ఎక్కడ ఎంత పడ్డది, నాకు ఎంత కాస్ట్ పడ్డది, అండ్ మైక్ యూట్యూబ్ ఛానల్కి సెట్ అవుతుందా లేదా, అండ్ నాయిస్ రిడక్షన్ ఉందా లేదా అని చెప్పి ఫుల్ వీడియోలో చెప్పబోతున్నాను. సో మైక్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. సో నా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి కంటెంట్ రాబోతుంది. చలో ఇప్పుడు మనమైతే మైక్ అయితే చూద్దాం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే మీకు అయితే ఇలా వస్తుంది అన్నమాట. సో మనమైతే బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్ బాక్స్ లోపల ఎలా ఉందని చూసేద్దాం రండి. ఇప్పుడు మనమైతే బాక్స్ ఓపెన్ చేసి మనకైతే బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఉందని చూద్దాం రండి. సో హియర్ ఈజ్ అవర్ బీస్ట్. సో ఇదైతే మనకైతే సేమ్ టు సేమ్ ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి, ఇయర్ పాడ్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో ఇది మనకైతే బాక్స్ అనమాట. సో దీనికి కాసేపు పక్కన పెట్టి మనకైతే మిగతా బాక్స్ కంటెంట్ ఏమైందో చూద్దాం. సో ఇది మనకైతే ఐ థింక్ కేబుల్ అనుకుంటున్నాను, చార్జ్ కేబుల్ది. రైట్, ఎగ్జాక్ట్లీ. మనకైతే రెండు టైప్ సి పోర్ట్స్ వచ్చాయి, రెండు టైప్ సి ఒకటేసారి రెండు మైక్స్ ఉంటాయి మనకైతే ఈ కేసులో అనమాట. సో అయితే నేను బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ. సో ఒకటే కనెక్టర్తో రెండు మనకైతే చార్జ్ చేసుకోవచ్చు ఎట్ టైం. సో దీన్ని పక్కన పెడదాం. అండ్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఒక నార్మల్ బాక్స్ క్యారీ చేసేది, వారంటీ కార్డ్ అండ్ చిన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంతే. బాక్స్ లోపల ఇంకేం లేవు. మనకైతే బాక్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక రిసీవర్ అండ్ 2 మైక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ మైక్స్ అయితే మనకైతే మ్యాగ్నెట్ తో వస్తాయి, ఆర్ లేదంటే మనం ఇది స్టిక్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూస్తూ ఇలా స్టిక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా స్టిక్ చేసుకొని అఫీషియల్ గా ఉంటుంది అనమాట. సో ఇలా స్టిక్ చేసుకొని మనమైతే మాట్లాడుకోవచ్చు. దీనికి ఆన్ చేయడం ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇంకొక లాగా మనమైతే ఇలాగ నార్మల్ గా చేసుకొని ఈజీ మన యాజ్ ఏ క్లిప్ లాగా మనమైతే ఎలాగైతే బట్టలు కట్టుకునే క్లిప్ ఉంటుందో, మనం క్లాస్ కట్టుకునే క్లిప్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనమైతే. సో డిఫరెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని అయితే. అండ్ మనకి ఇచ్చిన మ్యాగ్నెట్స్ కూడా చాలా పవర్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, చాలా పవర్ ఉన్నాయి మనకైతే మ్యాగ్నెట్స్ అయితే. చలో క్లోజ్కి రండి ఒకసారి. సో ఇక్కడ మనకైతే అండ్ ఇది కూడా సేమ్ 2 మైక్స్ వస్తాయి మనకైతే బాక్స్ లో, అండ్ 1 రిసీవర్ ఉంటుంది. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది చెప్పి వీడియో లాస్ట్ లో చెప్తాను. అండ్ మనకి ఇక్కడ అయితే రెండు సపరేట్ గా చార్జ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు కేబుల్ లో చూపించినట్టు రెండు సపరేట్ చార్జ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎట్ సైడ్ ఎంత చార్జ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి. సో మనకైతే 79. ఇప్పుడు మనం ఒకటి తీద్దాం చూడండి. ఒక మైక్ తీద్దాం. ఒక మైక్ తీస్తే ఒక సైడ్ లైట్స్ వస్తాయి చూడండి ఇక్కడ, ఇలా మనకైతే తెలుస్తాయి అన్నమాట. సో ప్రజెంట్ మీకైతే నేను ఈ మైక్ ఎలా ఉంటాయని చెప్పి నేనైతే ఇప్పుడు మీకు ఆడియోతో వినిపిస్తాను. ఫస్ట్ దానికన్నా ముందు మనకైతే ముందు ఇక్కడ ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి, దీని యొక్క అడ్వాంటేజ్ అండ్ ఫ్యూచర్స్ అని ఇప్పుడు చెప్తాను. సో మైక్ అయితే గైరినో P10 అన్నమాట. సో అయితే బ్యాటరీ ఇండికేటర్, అండ్ ఇదే ఇక్కడ సెకండ్ ఉన్న ఇండికేటర్ వచ్చేసి మనకైతే కనెక్షన్ ఇండికేటర్. ఇక్కడ మనకున్న ఈ రిసీవర్ అనేది ఆటోమేటిక్ మనకు టైప్ సి పోర్ట్ అన్నమాట. ఆటోమేటిక్ గా మన ఫోన్ లో టైప్ సి పోర్ట్ ఇంజెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకైతే ఇది లైట్ అనేది బ్లింక్ కాకుండా లైట్ అనేది స్టాప్ కావాలన్నమాట. అప్పుడు స్టాప్ అయినప్పుడు మనకైతే కరెక్ట్ అయినట్టు. ఇదైతే మనం అయితే మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 2 బటన్స్, ఇదైతే పవర్ ఆన్ బటన్ అన్నమాట. ఇక్కడ దగ్గర మీరు క్లోజ్ లో నుండి చూసుకోవచ్చు. ఇదైతే పవర్ ఆన్ బటన్ ఫస్ట్ ది. అండ్ సెకండ్ వచ్చేసి మనకైతే మోడ్ బటన్ అన్నమాట. సో మనకైతే మైక్ లో అయితే ఇక్కడ లాస్ట్ ఉంది అయితే నాయిస్ క్యాన్సలేషన్. మన గరినో P10 యొక్క ఇందులో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అవుతుంది అనమాట. సో 3 లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి ముందు చూపించబోతున్నాను. సో ఫస్ట్ దీన్ని పవర్ అయితే ఆన్ చేద్దాం అనమాట. సో ఇక్కడ పవర్ బటన్ పైన ఉంది. సో పవర్ ఆన్ చేయగానే మనకైతే ఒక బ్లూ ఇండికేటర్ అయితే వస్తుంది అనమాట. సో ఆ బ్లూ ఇండికేటర్ వచ్చినప్పుడు మనకైతే పవర్ ఆన్ అనమాట. సో ఇది కనెక్ట్ చేసిన వెంటనే మనకైతే ఇండికేటర్ అయితే స్టాప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే గరినో P10 యొక్క మైక్ టెస్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇందాక మీరు అయితే చూసినట్టు మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు మనకి 3 లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ చూసారు కదా. సో ప్రజెంట్ మనం అయితే రేంజ్ ఎంత ఉందని చెప్పి నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను. సో మనకైతే అవుట్ ఆఫ్ బాక్స్ వీళ్ళైతే 50 మీటర్స్ అనేది క్లైమ్ చేస్తున్నారు. బట్ నిజంగా ఎంత దూరం వస్తుందని చెప్పి నేను మీకు చూపించబోతున్నాను. సో ప్రజెంట్ మీకైతే 10 మీటర్స్ 20 మీటర్స్ 30 మీటర్స్ అలా చూపిస్తున్నాను మీకు. ఆ 3 లెవెల్స్లో అంత దూరంలో ఆ 3 లెవెల్స్ అయితే మీకు అయితే చూపించబోతున్నాను. ప్రజెంట్ అనేది ఇప్పుడైతే ఒక కెమెరాకి అయితే ఒక 10 మీటర్స్ దూరంలో ఉన్నాను. ఇప్పుడు నా ఆడియో లాస్ మీరు అయితే జడ్జ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేయబోతున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అనమాట. సో ఇది ఫుల్లీ అవుట్డోర్లో మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా గాల్పు వస్తుంది, అయినప్పటికీ నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటని చెప్పి జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంకొంచెం దూరం వెళ్తాను. ఇప్పుడు నేను 15 మీటర్స్ దూరంలో ఉన్నాను. ఇప్పుడు మీకు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను చూడండి.
యా, దిస్ ఈస్ కాల్ సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. నేను ఫుల్లీ అవుట్డోర్లో ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన వెనకాల అయితే చేపలు పడుతున్నారు అన్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మీకు అయితే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఆన్ చేయబోతున్నాను. యా, గరినో పిటన్ ఒక థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అన్నమాట. సో మీరు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఇంకో కొంచెం దూరం వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 20 మీటర్స్ దూరంలో ఉన్నాను అన్నమాట. సో మీరు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్లో మీకు ఎలా వస్తుంది క్లారిటీ అని చెప్పి నాకు ఇప్పుడే కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ లెవెల్లో బాగుందో, సెకండ్ లెవెల్ బాగుందో, థర్డ్ లెవెల్ బాగుందో ఇప్పుడే నాకు చెప్పేయండి. అండ్ ప్రజెంట్ మనం అయితే నాయిస్ రిడక్షన్ 3లో ఉన్నాం. సో ఇంకొంచెం దూరం వెళ్దాం. సో ప్రజెంట్ మనం అయితే వితౌట్ నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేయకుండా మాట్లాడుతున్నాను ప్రజెంట్ నేనైతే. ఇప్పుడు నేను ఏం లేని ఒక 30 మినిట్స్ దూరంలో ఉన్నాను కెమెరాకి నాకు అయితే. సో నా వాయిస్ ఎలా వస్తుంది మీరు అయితే జడ్జ్ చేయొచ్చు అన్నమాట. సో ప్రజెంట్ ఇదైతే లెవెల్ 1 అనమాట. నాయిస్ రిడక్షన్ లెవెల్ 30 మీటర్స్ నాయిస్ రిడక్షన్ లెవెల్ 1 అనమాట. నా వాయిస్ ఎలా వస్తుంది అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు లెవెల్ 2 ఆన్ చేస్తాను. ఇప్పుడు ఎలా వస్తుంది జడ్జ్ చేయండి. యా, ఇదైతే లెవెల్ 2 అన్నమాట. నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి జడ్జ్ చేయొచ్చు. నేనైతే ఫుల్లీ అవుట్డోర్లో ఉన్నాను. ఇక్కడ అయితే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, గాల్పు వస్తుంది. అయినప్పటికీ మీకు వాయిస్ ఎలా వస్తుంది అయితే కామెంట్ చేసేయండి. యా, ఇదైతే థర్డ్ లెవెల్ అన్నమాట. సో థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఒక 30 మీటర్స్ దూరంలో ఉన్నాను అనమాట. సో 30 మీటర్స్ దూరంలో నా 3 లెవెల్స్ అయితే ఎలా ఉన్నాయి నాకైతే ఇప్పుడే కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే.